ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. లంబం మెట్టు మనము చదువుకుంటున్నాము. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ పెరసిస్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్. పెరసిస్ అంటే పెరాలిటిక్ టైప్ ఆఫ్ వీక్నెస్ ఇంటెస్టైన్స్ కి సంబంధించి, అంటే అక్కడ ఎస్టిమ్యులేషన్ అది ఉండదు అనమాట, అంతే కదా. అది ఆ పెరసిస్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ వల్ల. కాన్స్టిపేషన్, కెనాట్ స్ట్రెయిన్ ఎట్ స్టూల్. కాన్స్టిపేషన్ అంటే మోషన్ హార్డ్ గా ఉండడం వలన అని కాదు, ఆ మజిల్ వీక్నెస్ ఉంటుంది కదా, పెరాలిటిక్ టైప్ ఆఫ్ వీక్నెస్, దాని వలన మోషన్ ఎక్స్పెల్ చేయలేకపోవటం, ముక్కలేకపోతాడు. ద పేషెంట్ కెన్ యూజ్ ద అబ్డామినల్ మజిల్స్ బట్ ద రెక్టమ్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ పెరసిస్ అండ్ హీ కెనాట్ ఎక్స్పెల్ ది ఫీసెస్. అంటే అబ్డామినల్ మజిల్స్, పొట్ట దగ్గర ఉన్న మజిల్స్ యూజ్ చేయగలుగుతాడు, ఉపయోగించగలుగుతాడు, కానీ ఆ రెక్టమ్ మలాశయం ఏదైతే ఉందో అది పెరసిస్ కండిషన్ లో ఉండడం వల్ల బయటికి పంపించలేకపోతాడు మలాన్ని. ది బ్లాడర్ ఈజ్ ఆల్సో పెరిటిక్. అది మూత్రాశయం కూడా అలాగే ఆ కండిషన్ లోనే ఉంటుంది. కెనాట్ ఎక్స్పెల్ ది యూరిన్, యూరిన్ ని బయటికి పంపలేదు ఆ పెరసిస్ వల్ల. ది మజిల్స్ డు నాట్ కోఆపరేట్ టు వాయిడ్ ద యూరిన్. అంటే మజిల్స్, అక్కడ ఉన్న మజిల్స్ కోఆపరేట్ చెయ్యవు ఏది, యూరిన్ పాస్ చేయడానికి. మజిల్స్ మస్కులర్ వీక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మజిల్ వీక్నెస్ అంటాం కంటే పెరసిస్ అనేది కరెక్ట్ వర్డ్. ప్లంబమ్ హ్యాస్ బోత్ రిటెన్షన్ అండ్ సప్రెషన్ ఆఫ్ ద యూరిన్. దీంట్లో రిటెన్షన్ అంటే యూరిన్ రాకపోవటం ఉంటుంది, అంటే ఎక్స్పెల్ చేయలేకపోవడం. సప్రెషన్ ఆఫ్ ద యూరిన్ అనేది కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. ద పెరాలసిస్ ఆర్ ఫౌండ్ ఇన్ ది క్రానిక్ స్టేట్. అంటే ఈ పెరసిస్ అనేది పెరాలసిస్ కి ముందు స్టేజ్ అనమాట. దీర్ఘ వ్యాధిలో, అంటే దీర్ఘకాలంగా ఉండేటువంటి దాంట్లో ఈ పెరాలసిస్ అనేది కనిపిస్తుంది. acute, in the acute we have fever, colic, the sudden constipation, tearing pains in the intestines, indigestion with vomiting. acute condition లో వీడుకుంటే సిమ్టమ్స్ ఏంటి, ఫీవర్, ఇంకా కడుపులో నొప్పి, విపరీతమైన సడన్ గా వాడికి కాన్స్టిపేషన్ రావడము, పేగుల్లో నొప్పులు, అరుగుదల లేకపోవడము, దానివల్ల వాంతులు. ఎవ్రీథింగ్ ఈటెన్ టర్న్స్ సవర్. అంటే ఏం తిన్నా కానీ అది పుల్లగా అయిపోతుంది అనమాట, పులిసిపోతుంది. వైలెంట్ వామిటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈటెన్. ఏం తిన్నా కానీ అది విపరీతంగా వాంతి అనేది అయిపోతుంది అనమాట. క్రానిక్ గ్యాస్ట్రిక్ కటార్ విత్ వామిటింగ్ ఆఫ్ ద ఆల్బుమినస్ మ్యూకస్ అండ్ స్వీటిష్ సబ్స్టెన్స్. ఈ స్వీటిష్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ దీంట్లోనూ ఉంటుంది. ఇంకో డ్రగ్ ఏముంటుంది, మీ అందరికీ తెలిసిందే, స్టానమెట్. ఈ క్రానిక్ గ్యాస్ట్రిక్ కటార్ అంటే ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్ దీర్ఘకాలంగా గనక గ్యాస్ట్రిక్ దాంట్లో, అంటే గ్యాస్ట్రిక్ ఆర్గాన్స్ లో ఉంటే గనక దాంట్లో వామిటింగ్ ఉంటుంది. వామిటింగ్ చేసుకునేది ఎలా ఉంటుందంటే మ్యూకస్, ఆల్బుమినస్ మ్యూకస్ లాగా ఉంటుంది అనమాట, ఏదో వామిట్ చేసుకోబడింది.
అది స్వీటిష్ సబ్స్టెన్స్. అది అంటే ఏంటంటే మెయిన్ ఇవి వెళ్ళిపోతున్నాయి, మెయిన్ ఎలిమెంట్స్ వెళ్ళిపోతున్నాయి అని అర్థం. వామిటింగ్ ఆఫ్ స్టెర్కోరేషియస్ మ్యాటర్, బ్లాకిష్ బ్లడ్ అండ్ గ్రీన్ ఫ్లూయిడ్. అంటే ఇంకా వాడు ఏమేమి వాంతి చేసుకుంటాడంటే ఈ కింద నుంచి మోషన్ అవ్వదు కదా, అది ఒక్కోసారి బై మిస్టేక్ స్టెర్కోరేషియస్ అంటే ఈ మలానికి సంబంధించిన ఈ పీసెసే ఒక్కొక్కసారి దాంట్లోంచి వామిటింగ్ అయిపోతుంది నోట్లో నుంచి. రక్తం, నల్లటి రక్తం లేకపోతే ఆకుపచ్చ ఫ్లూయిడ్ కానీ బయటికి వచ్చేస్తుంది వామిటింగ్ ద్వారా. సవర్ ఎరక్టేషన్స్, పొల్లటి తేపు. ది రెమెడీ ఈజ్ స్లో అండ్ ఇన్సీడియస్. అంటే ఇది చాలా స్లోగా వర్క్ చేస్తుంది. వర్క్ చేయడము ఏదైనా జబ్బు వచ్చినా స్లోగా ఇన్సీడియస్ ఆన్సెట్ ఉంటుంది. ఇట్ వర్క్స్ కంటిన్యూస్లీ. ఇట్ డజంట్ లీవ్ ది ఎకానమీ బట్ హోల్డ్స్ ఆన్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఏ మయాజం ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే ఇది మెడిసిన్ గా వేసినప్పుడు పనిచేసి ఆగిపోవటం ఉండదు, కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ బాడీని వదిలేసి వెళ్ళిపోదు, అది హోల్డ్ చేస్తుంది. మళ్ళీ ఏంటి, ఇది ఒకవేళ గనక ప్రూవింగ్స్ లో వచ్చినప్పుడు ఏమైందంటే దాని యొక్క ఎస్టాబ్లిషెస్ ఏ మయాజం ఆఫ్ ఇట్స్ ఓన్. ఆ మయాజం ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే ఇది ప్రూవింగ్స్ లో. అంటే ఇది అటువంటి మయాజంని క్యూర్ చేస్తుంది. ఇట్ దేర్ ఫోర్ సూట్స్ స్లో అండ్ ఇన్సిడియస్ క్రానిక్ కేసెస్ విత్ నో టెండెన్సీ టు రికవరీ. అంటే వీళ్ళు ప్రూవింగ్స్ చేసినప్పుడు ఏమొచ్చింది, అంత తొందరగా ఈ ప్లమ్మమెట్ పాయిజనింగ్ అయిన వాళ్ళు కానీ లేదా ఈ ప్లమ్మమెట్ని ప్రూవింగ్స్ చేసిన వాళ్ళకి దాని తాలూకు సిమ్టమ్స్ పోలేదు, వదిలిపెట్టి పోలేదు. అది నెమ్మదిగా ఆ బాడీని హోల్డ్లోకి తీసుకుని దాని యొక్క మయాజం అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేలా చూసుకుంది. సో ఆటోమేటిక్గా ఇది ఇటువంటి అవసరమైనటువంటి ఇది ప్లమ్మమెట్ అవసరమైనటువంటి వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉంటారు అంటే ఎటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఏ జబ్బు అయినా స్లోగా దీర్ఘకాలంగా ఇన్సిడియస్ ఆన్సెట్ ఉండి ఎప్పటికీ ఇంకా రికవరీ అనేది లేకుండా, నో టెండెన్సీ టు రికవరీ, అటువంటి వాళ్ళలో ఇది పనిచేస్తుంది. ప్రోగ్రెసివ్ మస్కులర్ ఎట్రోఫీ, గ్రాడ్యువల్ గా మజిల్స్ అనేవి ఎండిపోతాం వస్తుంది. ప్రోగ్రెసివ్ పెరాలసిస్, నెమ్మదిగా ఏంటోకి లీడ్ చేస్తుంది, పెరాలసిస్ లోకి లీడ్ చేస్తుంది. క్రానిక్ కాన్స్టిపేషన్, క్రానిక్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్, క్రానిక్ గివింగ్ వే ఆఫ్ ద మైండ్. చూసారా, ఏదైనా కానీ స్లోగా ఆన్సర్ అయి మనకు కూడా తెలియకుండా ఫస్ట్ లో అది మన పెరసిస్ అని గుర్తుపడడానికి వీలైనట్టుగా, అంటే గమనించడానికి వీలైనట్టుగా స్టార్ట్ అవుతుంది. మలబద్ధకము, యూరిన్ రిటెన్షన్, ఇవన్నీ కూడా దీర్ఘకాలంగా ఉండిపోయి లాస్ట్ కి మైండ్ కూడా పనిచేయకుండా అయిపోతుంది. మైండ్ మీద కూడా పనిచేస్తుంది. aside from the slowness of the mind which is general, the remedy is full of melancholia, sadness, feeling as if something terrible would happen, that she has sinned away the day of the grace. ఇంకా దీంతో పాటు ఏంటి, స్లోనెస్ ఆఫ్ ద మైండ్ అంటే వాడి మనకు చెప్పింది వాడికి అర్థం కాదు, ఆన్సర్ చెప్పడానికి కష్టం, అంటే ఆ మైండ్ ఆపరేట్ చేయడం స్లో అయిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ డ్రగ్ లో ఇన్ జనరల్ గా జనరలైజ్డ్ సిమ్టమ్ గా ఏముంటుంది, మెలాంకోలియా ఉంటుంది, విచారము. ఇంకా ఏంటంటే ఏదో జరగకూడదు, ఏదో భయంకరమైనది జరగబోతున్నది అన్న ఫీలింగ్ వీడికి ఉంటుంది. ఇంకా ఏంటి, షీ హ్యాజ్ సిన్డ్ అవే ది డే ఆఫ్ గ్రేస్, అంటే నా బ్రతుక్కి అదృష్టము అనేది లేదు, అంతటి పాపం చేశాను అన్నట్టుగా ఉంటుంది అనమాట. నేను చేసిన పాపాలకి ఇది లేదు, గ్రేస్ అనేది లేకుండా లేదు అనేది ఉంటుంది వాళ్ళ మైండ్ లో. దట్ షీ హ్యాజ్ కమిటెడ్ అన్ అన్పార్డనబుల్ సిన్, అంటే ఏదో క్షమించరాని యొక్క పాపం నేను చేశాను అనేది వీళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. ద బాడీ అండ్ మైండ్ ఆర్ వీక్, సో ఈ బాడీ కానీ మైండ్ కానీ వీక్ అయిపోతాయి అనమాట. డీప్ మెలాంకోలీ విత్ హ్యూమిడిటీ అండ్ రెస్ట్లెస్నెస్. ఇక్కడ వీడికి మైండ్ ఎందుకు అలా అయిపోతుంది అంటే ఆ పెరసిస్ కండిషన్ ఆఫ్ ద మైండ్ అనమాట. అదే నెమ్మదిగా వీడిని హోల్డ్లోకి తీసేసుకుంటుంది. ఇలా మెలాంకోలీ ఇదంతా రావడానికి కారణం అదనమాట. అదే యాసిడ్ ఫాస్ లాంటి వాటిల్లో కూడా మైండ్ వీక్ గా ఉంటుంది, కానీ వాడు డిసప్పాయింట్మెంట్, లవ్, ఇలాంటివి, గ్రీఫ్, ఇవన్నీ ఉంటాయి దానికి కాజేషన్. డీప్ మెలాంకోలీ విత్ హ్యూమిడిటీ అండ్ రెస్ట్లెస్నెస్ అంటే చాలా విచారం, ఎంత అంటే చాలా లోతుగా ఉంటుంది. చూడటానికి అలా మామూలుగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా వాడి బాధ అనేది లోపల చాలా ఎక్కువ విచారం ఉంటుంది. ఇంకా ఏముంటుంది, విత్ టిమిడిటీ అండ్ రెస్ట్లెస్నెస్, అస్థిరత అనేది, పిరికితనం అనేది కూడా ఉంటుంది. ఇన్ ద మెంటల్ స్టేట్ వైల్ హీ ఈజ్ స్లో టు థింక్, ఎట్ ఇన్ దిస్ స్లో థింకింగ్ హీ డూస్ ఏ
a great amount of thinking. He makes an effort to think. His thoughts trouble him all night and prevent sleep. Insomnia, sleepless from the continual effort to think. అంటే ఈ మానసిక పరిస్థితి వాటిది ఎలా ఉంటుంది అంటే ఆలోచించడం అనేది చాలా స్లోగా ఉంటుంది. ఆ గబగబా ఆలోచించడము, డెసిషన్ తీసుకోవడం అది ఉండదు. స్లోగా థింక్ చేస్తున్నప్పటికీ అంత స్లో థింకింగ్ లో కూడా వాడు ఎక్కువగా థింక్ చేస్తాడు. అంటే మేక్స్ అన్ ఎఫర్ట్ టు థింక్, ఆలోచించడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తాడు. వాడికి ఆ థాట్స్ అనేవి ఎంత ట్రబుల్ ఇచ్చేస్తాయి అంటే రాత్రంతా వాడి నిద్ర అనేది లేకుండా పోతుంది. నిద్ర లేని రాత్రులు గడిపేస్తూ ఉంటాడు. ఎందుకు? ఈ కంటిన్యూస్ గా ఎఫర్ట్ టు థింక్, ఆలోచించడానికి ప్రయత్నం చేయడం వల్ల. ద మైండ్ విల్ నాట్ ఆపరేట్, అంటే మైండ్ ఆపరేట్ చేయబడదు. ఇది పెరసిస్ అని చెప్పాను కదా. అది ఎట్ ద పేషెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇమాజినేషన్స్ అండ్ ఎమోషన్స్. అంటే వాడు రియాలిటీలో వాడు బతకలేకపోతాడు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు అది అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలో వాడు మైండ్ ఆపరేట్ చేయలేకపోతాడు. అర్థం కాదనమాట. ఇమాజినేషన్స్, ఎమోషన్స్ ఆ లెవెల్లో ఉంటాడు వాడు. ఇనబిలిటీ టు కాంప్రహెండ్ అండ్ టు రిమెంబర్. ఏదైనా కానీ వాడికి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ పోతుంది. అర్థం చేసుకోలేని ఇది వస్తుంది, గుర్తు పెట్టుకోలేని స్థితి వస్తుంది. నౌ దిస్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ పీరియడ్స్ ఆఫ్ ఇన్సామ్నియా టు పీరియడ్స్ ఆఫ్ కోమా, అండ్ దిస్ కోమా ఇస్ అసోసియేటెడ్ విత్ సపరేషన్ ఆఫ్ ద యూరిన్. చూసారు, ఇది ఒక గ్రాడ్యువల్ గా కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉండేటువంటి ప్రాసెస్. ఆల్ ఆఫ్ సడన్ రాదనమాట. అంటే నెమ్మది రోజులు గడిచే కొద్దీ వీడికి ఎలా ఉంటుంది, నిద్ర పట్టకపోవడం ఉంటుంది. దాని తర్వాత కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ కోమాతో పాటు యూరిన్ సప్రెషన్ అనేది ఉంటుంది. యూరిమిక్ కోమా, యూరీమియా, యూరిక్ యాసిడ్, యూరియా, బ్లడ్ యూరియా లెవెల్ ఇన్ బ్లడ్ ఎక్కువైపోవటం అనమాట లెవెల్స్. Perhaps it will fix it in your mind if I tell you something clinical about it. Some years ago, a physician came to me in regard to his wife. అంటే ఈయన చెప్తున్నారు, ఒక కేసు ఈయన చెప్దాం అనుకున్నారు. ఈయన క్లినిక్ వచ్చినటువంటి కేసు, దానివల్ల మీకు అది మైండ్ లో ఉండిపోతుంది. ఒక ఫిజిషియన్ వచ్చారు ఈయన దగ్గరికి వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడడానికి కొన్ని సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. షీ హ్యాడ్ బీన్ అన్కాన్షియస్ ఫర్ 2 days. అంటే తను ఒక 2 రోజుల నుంచి అన్కాన్షియస్ స్థితిలో ఉంది, అంటే కోమా కండిషన్. హ్యాడ్ పాస్డ్ నో యూరిన్ ఫర్ డేస్. దానికి ముందు నుంచే కొన్ని రోజులుగా ఆవిడ యూరిన్ పాస్ చేయట్లేదు. కెథటర్ షోడ్ దేర్ వాజ్ నన్ ఇన్ ది బ్లాడర్. అంటే యూరిన్ రిటెన్షన్ ఏమో అని చెప్పేసి కెథటర్ వేసినప్పటికీ కూడా యూరిన్ బ్లాడర్ లో యూరిన్ లేకపోవడం వల్ల యూరిన్ రావట్లేదు. షీ హ్యాడ్, అప్పుడు యూరిన్ బయటికి పాస్ అవ్వకపోతే ఏమవుతుందంటే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది కదా. అది యూరిన్ ద్వారా ఏవైతే కొన్ని బ్యాడ్వి బయటికి రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా బ్లడ్ లో కలిసిపోయి ఆ యూరిమిక్ అంటే బ్లడ్ పాయిజనింగ్ అయిపోతుంది. అంటే యూరిమిక్ కండిషన్ వచ్చేసి కోమాలోకి వెళ్ళిపోయింది అనమాట. హీ సెడ్ షీ వాజ్ పేల్ యాజ్ డెత్ అండ్ బ్రీతింగ్ స్లో. అంటే చాలా పాలిపోయినట్టుగా అయిపోయింది అని ఆ డాక్టర్ చెప్పారనమాట. ఊపిరి తీసుకోవడం కూడా, శ్వాస తీసుకోవడం చాలా స్లోగా ఉందని. ఏ సింగిల్ పౌడర్ ఆఫ్ ప్లంపం హై was given and she passed urine in a few hours, roused up and never had such an attack again. ఈ ప్లంబం మెట్ ఒక డోసు హై పవర్ లో వేస్తే ఒక డోసు ఇచ్చేటప్పటికి కొన్ని గంటల్లోనే ఆవిడ యూరిన్ పాస్ చేసేసింది, లేచి కూర్చుంది. ఇంకెప్పుడు కూడా ఇటువంటి యూరిమిక్ కోమా కండిషన్ లోకి ఆవిడ వెళ్ళలేదు. వైలెంట్ స్పాస్మోడిక్ ఆయన ఇచ్చింది ఏ బేసిస్ మీద ఇచ్చారు అంటే ఈ కోమా కండిషన్ విత్ రిటెన్షన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ద యూరిన్, కోమా అసోసియేటెడ్ విత్ సపరేషన్ ఆఫ్ యూరిన్ అనే బేసిస్ మీద ఈయన ఇచ్చారు మందు ప్లంబమెట్ ఆ పేషెంట్. వైలెంట్ స్పాస్మోడిక్ పాల్పిటేషన్ ఆఫ్ ద హార్ట్ వర్స్ లయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ విత్ మార్క్డ్ యాంగ్జైటీ ఇన్ ది కార్డియాక్ రీజియన్. అంటే గుండె దగ్గర ఏదో ఆందోళనగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పడుకోలేకపోతారు, దడగా ఉంటుంది అనమాట. పెయిన్ తో కూడినటువంటి, స్పాజమ్స్ తో కూడినటువంటి దడ ఉంటుంది. హైపర్ట్రోఫీ అండ్ డైలటేషన్ ఆఫ్ ద హార్ట్. హైపర్ట్రోఫీ అంటే గట్టి పడిపోవటం మజిల్, అక్కడ కార్డియాక్ మజిల్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. డైలటేషన్ ఆఫ్ ద హార్ట్ అంటే ఏంటి, హార్ట్ ఆ వెంట్రికల్స్ కానీ ఏట్రియం కానీ అవి డైలెట్ వెడల్పుగా అయిపోవటం. దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా ఇది కూడా ఎక్స్పాండ్ అయినట్టుగా ఉంటుంది హార్ట్. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ది హార్ట్, hysterical diathesis, hysterical contractures, cramping of the fingers, hysterical motions, convulsions of the parts, hands, feet, whole body, and apparent delirium, cardiac pains, numbness in parts, all hysterical phenomena.
అంటే హిస్టీరికల్ డయాథసిస్ ఉంటుంది. అంటే హిస్టీరియా వాళ్ళు కంట్రాక్షన్స్ అంటే ఎలా అయితే పెడతారో ఫింగర్స్ హ్యాండ్స్ అవి అలా పెడుతుంది అనమాట. అంటే ఇవి మనకి యాజ్ ఇఫ్ నిజంగానే అవి కంట్రాక్షన్స్ వచ్చేసినట్టుగా పెడుతుంది, కానీ అది హిస్టీరికల్ అంటే ఇది కావాలనే పెడుతుంది అనమాట. హిస్టీరియా అనేది కూడా ఒక రోగం కదా అలా. మళ్ళీ హిస్టీరియా వాళ్ళు మూవ్ చేసినట్టుగా మూవ్మెంట్స్ చేయడము, కన్వల్షన్స్ ఇవన్నీ అలా ఉంటుంది. దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. ఆపరెంట్ డెలీరియం అంటే డీప్ గా మామూలుగా వచ్చేటువంటి డెలీరియం కాకుండా పైన ఉంటుంది డెలీరియస్ కండిషన్. గుండెల్లో నొప్పిగా ఉంటుంది, పార్ట్స్ అన్ని నంబుగా ఉంటాయి. ఇదంతా కూడా ఒక హిస్టీరియాకి సంబంధించినటువంటి సిమ్టమ్సే కానీ ఏదన్నా ఒక జబ్బు అంటే ఒక ఆర్గాన్కి సంబంధించిన డిసీజ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కావు. ప్లమ్మం ప్రొడ్యూసెస్ an inclination to deceive, to cheat. చూసారా, ప్లమ్మం మెట్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ప్రూవింగ్స్ లో మోసం చేయడము, నమ్మక ద్రోహం చేయడము, ఆ నేచర్ ని తెలియజేస్తుంది. ది ఎసిటేట్ ఆఫ్ లెడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఉమెన్ the acetate of lead produced in a woman who took a little of it for suicide, a confirmed hysterical state. She would be in a hysterical condition for hours when anyone was looking at her. When she thought no one was near, she would get up, walk about, look in the glass to see how handsome she was. But when she heard a foot on the steps, she would be on the bed and appear to he unconscious. అంటే ఇది కన్ఫర్మ్డ్ గా ఎసిటేట్ ఆఫ్ ద లెడ్ కొంచెం తీసుకున్నారనుకోండి సూసైడ్ చేసుకోవడానికి, అయితే ఎసిటేట్ ఆఫ్ ద లెడ్ అనేది ఉమెన్ లో ఏమి క్రియేట్ చేస్తుంది, ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే సూసైడ్ చేసుకోవడానికి ఇది కొంచెం తీసుకుంటే అది ఒక హిస్టీరికల్ స్టేట్ ని క్రియేట్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ హిస్టీరికల్ కండిషన్స్ లో కొన్ని గంటల పాటు ఎసిటేట్ ఆఫ్ లెడ్ అనేది ఆవిడ సూసైడ్ కోసం తీసుకుంది కదా, సో దాని ఎఫెక్ట్ వలన హిస్టీరికల్ కండిషన్ వస్తుంది. కొన్ని గంటల పాటు ఆవిడ హిస్టీరికల్ గా బిహేవ్ చేస్తుంది. అంటే ఎవరన్నా తనని చూస్తూ ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం, ఎవరు తను చూడనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయటం అనేది ఉంటుంది అనమాట. అంటే ఎనీవన్ వాజ్ లుకింగ్ ఎట్ హర్, ఎవరన్నా తనని చూస్తున్నారు అన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా. అంటే ఎవరన్నా ఉన్నారు అంటే పడుకుని ఏదో చచ్చిపోతున్నట్టుగా అలా బిల్డప్ ఇస్తారు. ఎవరు లేరు అన్నప్పుడు లేచి అంటే ఒక మిర్రర్ లో తన అందం అదే చూసుకోవడం సంథింగ్ అలా చేస్తారన్నమాట. ఎవరన్నా వస్తున్నారు అన్న బూట్ల శబ్దం వినిపిస్తే మళ్ళీ సేమ్ అలా బెడ్ మీద పడుకుని అన్కాన్షియస్ లా ఉన్నట్టుగా అపియర్ అవుతారు, అలా బిహేవ్ చేస్తారన్నమాట. అదే టు డిసీవ్, టు చీట్ అన్నట్టు, ఇంక్లినేషన్ టు అంటే వాళ్ళకి అలా చెయ్యాలనిపిస్తుంది. అదే ఆయనే అది చెప్తున్నారు, ఇంక్లినేషన్ టు డిసీవ్ అంటే చెయ్యాలి అనిపించేలా ఉంటుంది అనమాట. ఆ డ్రగ్ అలా బిహేవ్ చేసేలా చేస్తుంది. షీ వుడ్ బేర్ మచ్ ప్రిక్కింగ్ అండ్ యూ కుడ్ స్కేర్స్లీ టెల్ షీ వాజ్ బ్రీతింగ్. అంటే షీ వుడ్ బేర్ మచ్ ప్రిక్కింగ్ అంటే మీరు ఎంత గుచ్చినా గానీ తను బేర్ చేయగలుగుతుంది, ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ దాన్ని. ఎందుకు అంటే ఆ స్లోనెస్ ఆఫ్ ద యాక్షన్ ఉంటుంది కదా, అదే అనమాట. అప్పుడు ఇంక మామూలుగా అయితే గిచ్చితే నిజంగా మెలకుగా ఉంటే కదులుతారు కదా మామూలు వాళ్ళు అయితే. ఈవిడ ఎంత ప్రిక్ చేసినా గానీ భరించగలుగుతుంది కాబట్టి ఈవిడ బ్రీతింగ్ తీసుకుంటుందంటే బతికే ఉందనే చాలా కష్టం అవుతుంది నువ్వు డిసైడ్ చేయడానికి. ప్లంబమ్ ఎస్టాబ్లిషెస్ ఏ హిస్టీరికల్ స్టేట్ ఇన్ ది ఎకానమీ, an inclination to deceive, to feign sickness. అంటే వేషాలు వేయడం అనమాట. ఇలాంటి వేషాలు వేస్తుంది రోగం వచ్చినట్టుగా. టు ఎగ్జాజరేట్ వన్స్ ఇల్స్ అంటే వాళ్ళ జబ్బుని ఉన్నదానికంటే ఎక్కువ ఎగ్జాజరేట్ చేస్తుంది. అండ్ ఇట్ గోస్ టు ది రూట్ ఆఫ్ ద ఈవిల్, ప్రొవైడింగ్ ద సిమ్టమ్స్ అగ్రీ. Changeable, continually changing from one thing to another, from one group of imaginations to another, from one group of emotions to another. The whole remedy is intensely emotional. అంటే చేంజబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడున్నట్టుగా మానసికంగా నెక్స్ట్ ఉండదు, ఇప్పుడు చేసినట్టుగా నెక్స్ట్ చేయదు, ఇప్పుడు ఊహించినట్టుగా తర్వాత ఊహించదు, అంటే అలా మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఓవరాల్ గా చూస్తే ఈ డ్రగ్ సంబంధించినటువంటి పేషెంట్స్ చాలా ఇంటెన్స్లీ ఎమోషనల్ గా ఉంటారు. వైల్ ద ఇంటెలెక్ట్ ఈజ్ స్లోడ్ డౌన్, యట్ మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ఎమోషనల్. అంటే ఇంటెలెక్ట్ ఏది తప్పు ఏది రైట్ ఆ జ్ఞానం అనేది అది ఉంటుంది కదా, ఇంటెలెక్ట్ అనేది అది స్లో డౌన్ అయిపోతుంది.
కానీ ఎమోషనల్ లెవెల్లో ఉన్న సిమ్టమ్స్ మాత్రం బాగా ఉంటాయి. ఎట్ మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ఎమోషన్. మిగతావన్నీ ఎమోషనల్ గానే ఉంటాయి అనమాట. డీప్ గా లోపల నుంచి ఎక్కడో వచ్చినట్టుగా ఉండవు అనమాట. ఎందుకంటే ఇంటలెక్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. ప్లంబమ్ క్యూర్స్ కిడ్నీ ఎఫెక్షన్స్ విత్ ఆల్బుమిన్ అండ్ షుగర్ ఇన్ ద యూరిన్. ప్లంబమ్ మెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ఆల్బుమిన్ యూరియాని షుగర్ ఇన్ యూరిన్ కి సంబంధించిన కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుంది. ద యూరిన్ ఈస్ డార్క్, స్కాంటీ అండ్ ఆఫ్ హై స్పెసిఫిక్ గ్రావిటీ. రిటెన్షన్ ఆఫ్ ద యూరిన్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ సెన్సేషన్ దట్ ద బ్లాడర్ ఈజ్ ఫుల్. అంటే బ్లాడర్ ఫుల్ అయిపోయింది అన్న సెన్సేషన్ అనేది లేకుండా ఉండి యూరిన్ ఆగిపోతుంది. మనకి ఇప్పుడు ఆ బ్లాడర్ ఫుల్ అయిందనే అనిపిస్తేనే కదా యూరిన్ కి వెళ్ళాలి అనిపిస్తుంది. అప్పుడు బ్రెయిన్ కి వెళ్తాయి. బ్లాడర్ ఫిల్ అయింది, యూరిన్ కి వెళ్ళాలనే సెన్సేషన్. మళ్ళీ అక్కడి నుంచి బ్రెయిన్ మెసేజ్ పంపిస్తుంది, ఓకే రిలాక్స్ అని, ఆ యూరినరీ బ్లాడర్ దగ్గర మజిల్స్. అప్పుడు అవి రిలాక్స్ అవడం వల్ల మనం యూరిన్ పాస్ చేస్తాం. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. అది అని చెప్తారు. అంటే వీళ్ళకి ఫుల్ అయింది అన్న మెసేజ్ బ్రెయిన్ కి వెళ్ళదు పైకి. ప్లంబమ్ ఎపోప్లెక్సీ అంటే హై బ్లడ్ ప్రెషర్ వల్ల కంజెషన్ ఆఫ్ ద బ్లడ్, ఇది అనమాట. హెడ్ కంజెషన్, హెడ్ బ్రెయిన్. స్టూపర్ వెన్ ఓపియం ఈజ్ సఫిషియెంట్లీ సిమిలర్ టు రిమూవ్ ది సెరెబ్రల్ కంజెషన్ విచ్ ఆల్వేస్ అరౌండ్ ది ఎపోప్లెక్టిక్ క్లాట్, ప్లంబమ్ మే ఫాలో. ఓపియంలో కూడా అంతే కదా, ఈ సెరెబ్రల్ లెవెల్లో సెరెబ్రల్ రీజియన్ లో కంజెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే హై బ్లీపీ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న క్లాట్ ఫామ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. ఓపియం దాంట్లో పనిచేస్తుంది, సురదప్పిపోయింది అటువంటి కేసెస్ లో, అన్కాన్షియస్ అయిపోయిన పేషెంట్స్ లో. అలాగే ఓపియం తర్వాత ప్లంబం మనం చూసుకోవచ్చు, ప్లంబం ఫాలో అవుతుంది, మే ఫాలో. ప్లంబం, ఫాస్ఫరస్, అల్యూమినా ఆర్ 3 షీట్ యాంకర్స్. ఈ మూడు కూడా దే కన్ఫర్మ్ టు ది సిమ్టమ్స్ ఆఫెన్ వెన్ ద ఫస్ట్ స్టేట్ యాజ్ బీన్ లైక్ ఓపియం. అంటే ఈ మూడిట్లో కూడా చూస్తే ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ ఫస్ట్ స్టేట్ లో ఓపియం లాగా అనిపిస్తాయి. ద పెరాలసిస్ ఆఫ్ ద మజిల్స్, ది పెరాలిటిక్ వీక్నెస్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ ఆర్ సింగిల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ షో ఇట్స్ రిలేషన్ టు సచ్ కేసెస్. There is another feature of the upper part of the body of the head mind which is not clear in the books and which is worthy of your attention. The mental symptoms, the emotional symptoms and the head symptoms are greatly exaggerated by any exertion, especially exertion in the open air. అంటే ఈ బుక్స్ లో వాటిల్లో అంత క్లియర్ గా ఇవ్వలేదు, కానీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి సంబంధించి ఒక ఫీచర్ ఉంది. ఏంటి అంటే మానసిక లక్షణాలు కానీ, ఎమోషనల్ సిమ్టమ్స్ కానీ, హెడ్ కి సంబంధించిన సిమ్టమ్స్ అవన్నీ కానీ ఏమాత్రము శ్రమ చేసినా అది ఓపెన్ ఎయిర్ లో ఎక్స్క్లూజివ్ గా ఓపెన్ ఎయిర్ లో గనక వీడు ఏమన్నా శ్రమ చేస్తే సిమ్టమ్స్ అన్ని అగ్రవేట్ అయిపోతాయి. ఈ మానసికమైనవి, ఎమోషనల్ లెవెల్లోవి, తలకి సంబంధించిన సిమ్టమ్స్. While walking in open air, the patient becomes hot in the head, pale in the face, cold in the extremities, hands and feet cold as ice, as if dead. And if he continues the exertion, the face becomes fairly cadaveric. Persons cannot exercise and continue it without cold extremities. అంటే వీడు ఓపెన్ ఎయిర్ లో నడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ తలలో ఏదో వేడిగా అయిపోయి, ఫేస్ పాలిపోయినట్టుగా అయిపోయి, జీవకళ పోయి, కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి, అవి ఐస్ లా అయిపోతాయి అనమాట. చేతులును పాదాలు కూడా ఐస్ లాగా చల్లగా అయిపోయి చనిపోతే ఎలా ఉంటుంది బాడీ చల్లగా, అలా ఉంటుంది. అయినా సరే వాడు అలాగే నడుస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఫేస్ ఒక ప్రేత శవం ఫేస్ ఎలా ఉంటుంది, ఏ కళ కాంతి లేకుండా అలా అయిపోతుంది. ఇంకా వాడు ఎక్సర్సైజ్ చేయలేడు అనమాట. అంటే కంటిన్యూ ఇట్ అంటే ఈ ఎక్స్ట్రిమిటీస్ చల్లగా అయిపోకుండా వాడు ఎక్సర్సైజ్ అయితే చేయలేడు. An irritable brain, pain in the base of the brain, back of the neck, in the nerve centers. బ్రెయిన్ అంతా ఇరిటబుల్ అంటే ఈ నెర్వ్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. బేస్ ఆఫ్ ద బ్రెయిన్, ఈ వెనక పక్క కింద బేస్ ఆఫ్ ద బ్రెయిన్ సెరెబెల్లమ్ అయ్యి ఉంటాయి కదా, అవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. బ్యాక్ ఆఫ్ ద నెక్, నెర్వ్ సెంటర్స్ ఇవి. కోల్డ్ ఎక్స్ట్రీమిటీస్ ఫ్రమ్ ఎగ్జర్షన్, ఎట్ కెన్ డూ కన్సిడరబుల్ మెంటల్ ఎగ్జర్షన్ వితౌట్ బికమింగ్ కోల్డ్. అంటే మానసికంగా కొంతగాతే కొంతన్నా శ్రమ చేయగలుగుతాడు, కానీ ఫిజికల్ గా అసలు చేయలేడు. ఇట్ ఈస్ ఫ్రమ్ ఫిజికల్ ఎగ్జర్షన్ లైక్ వాకింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. అంటే
ఈ ఫిజికల్ ఎగ్జర్షన్ చేస్తే ఓపెన్ ఎయిర్ లో వాడికి కాలు చేతులు చల్లబడిపోవడం, ఈ ప్రేతకల పాలిపోయినట్టు ఫేస్ ఇవన్నీ వచ్చేస్తాయి. పెరాక్సిస్మల్ పెయిన్ ఇన్ ది లిమ్స్, మానసికంగా వాడు శ్రమ చేయగలుగుతాడు, అంటే కొంచెం ఏమన్నా ఆలోచించగలుగుతాడు. అలా చేయడం వల్ల వీడికి ఈ చల్లబడిపోవడం ఇవన్నీ రావు. ఓన్లీ ఫిజికల్ ఎగ్జర్షన్ ఇన్ ఓపెన్ ఎయిర్ వల్లే వస్తాయి. తెరలుగా వాడికి చేతులు కళ్ళలో నొప్పి, సాయంత్రానికి నైట్కి ఎక్కువగా ఉండడం, బెటర్ బై ప్రెషర్, వర్స్ ఫ్రమ్ మోషన్, లైట్నింగ్ లైక్ పెయిన్స్ అన్నమాట, జెర్కింగ్ అండ్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ఆల్ ద లిమ్స్. ది ప్లంబమ్ పేషెంట్ ఈజ్ కోల్డ్ అండ్ emaciated, నీడ్స్ మచ్ క్లాతింగ్ ఇన్ వార్మ్ వెదర్, నాట్ అబౌట్ ది హెడ్ బట్ ఓవర్ ది బాడీ. ఈ ప్లంబమ్ పేషెంట్ ఎలా ఉంటాడు? కోల్డ్, చల్లగా ఉంటుంది వాడి శరీరము, శుష్కించిపోయి ఉంటుంది. వేడి వాటిల్లో ఉన్నప్పుడు ఆ వేడి వాతావరణం అయినప్పటికీ కూడా బట్టలు కవర్ చేసుకోవాల్సి వస్తుంది, తల కాదు బాడీ. ఎక్స్ట్రీమిటీస్ కోల్డ్, బ్లూ, నంబ్ అండ్ emaciated, కాళ్ళు చేతులు కూడా చల్లగా బ్లూ కలర్ లోకి వెళ్ళిపోయి తిమ్మిరెక్కిపోయినట్టుగా శుష్కించిపోయినట్టుగా ఉంటుంది. స్వెట్ ఆన్ ద ఎక్స్ట్రిమిటీస్ అండ్ ఆన్ ద ఫీట్, ఇట్ ఈజ్ స్టింకింగ్, దుర్వాసనతో కూడినటువంటి చెమట పాదాల దగ్గర కాళ్ళ చేతుల దగ్గర అలా ఉంటుంది. ఫీట్ అండ్ టోస్ విదర్డ్ లైక్ ఏ వాషర్ ఉమెన్స్ హ్యాండ్, ఎక్కువ నీళ్ళల్లో నానే వాళ్ళటువంటి బట్టలు ఉతికే వాళ్ళు ఇటువంటి వాళ్ళ చేతులు ఎలా అయితే ఉంటాయి కదా, నానితే ఎలా ఉంటుంది చెయ్యి, అలాగా వీళ్ళకి పాదాలు వేళ్ళు అలా ఉంటాయి అన్నమాట, కాలు వేళ్ళు. టోస్ బ్లిస్టర్డ్, అంటే చిన్న చిన్న కురుపుల్లా వచ్చేస్తాయి. బ్లిస్టర్స్ బిట్వీన్ ది టోస్, అంటే కాళ్ళ వేళ్ళ మధ్య పాస్తుంది అనమాట, నీళ్ళలో తిరిగితే పాస్తుంది చూడండి, అలా స్మార్టింగ్ అల్సరేషన్స్ ఫామ్ అవుతాయి. మాలిక్యులర్ డెత్, అంటే అక్కడ ఉండేటువంటి సెల్స్ అంటే గ్యాంగ్రీనస్ కండిషన్ అనమాట, అక్కడ ఉండేటువంటి కణాలు అవి చచ్చిపోతాయి అనమాట. ఈవెన్ గ్యాంగ్రీన్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ టోస్, చేతి వేళ్ళకి కానీ కాలు వేళ్ళకి కానీ నెమ్మదిగా గ్యాంగ్రీన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్యాల్యూసెస్ అబౌట్ ది ఫీట్, కార్న్స్, బొనియన్స్. క్యాలూస్ అండ్ క్యాలూసెస్ అంటే మీకు ఒకసారి పిక్ చూపిస్తాను. అయ్యా, కనిపిస్తుందండి? కనబడుతుందండి. ఇది టాలస్ అన్నమాట. ఇదిగో ఇదిగో ఇక్కడ ఇలా ఉంది చూసారా, thickened layers of the skin often on the hands and feet where friction repeatedly occurs. గట్టిపడిపోవడం అంటారు కదా, కాయలు గాయడం అలాంటి, అది క్యాలస్. బొనియన్స్ అంటే ఇది, ఇక్కడ బోనీ బంప్ చూసారా, బోనీ బంప్ దట్ ఫార్మ్స్ ఆన్ ద జాయింట్ ఎట్ ది బేస్ ఆఫ్ ద బిగ్ టో, ఈ బిగ్ టో బేస్ దగ్గర ఫామ్ అవుతుంది, దీన్ని బనియన్స్ అంటారు. సో ఇది నెక్స్ట్ మళ్ళీ రగ్లోకి వెళ్ళిపోతాం. With the chronic affection of the head, there is a contraction of the muscles of the back and neck. నెక్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ మజిల్స్ కంట్రాక్షన్స్ వచ్చేస్తాయి తల, ఈ క్రానిక్ ఎఫెక్షన్ ఆఫ్ ద ఈ హెడ్ ఎఫెక్ట్ అవడం వల్ల. డ్రాయింగ్, ట్విచ్చింగ్ ఇండికేటింగ్ మెనింజియల్ ట్రబుల్స్. ఈ మెనింజెస్ తెలుసు కదా మీకు, ఆ బ్రెయిన్ చుట్టూ కూడా కవర్ చేస్తూ ఒక 2 layers తో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, మధ్యలో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ మెనింజెస్ దగ్గర మెనింజియల్ ట్రబుల్స్ వస్తాయి. స్పాస్మోడిక్ జెర్కింగ్, స్వెల్లింగ్ ఆఫ్ ది సబ్మాక్సిలరీ అండ్ సబ్లింగువల్ గ్లాండ్స్, కన్వల్షన్స్ ఆఫెన్ లైక్ టెటనస్ విత్ లాక్జా. టెటనస్ తెలుసు కదా, ఆ టైప్ లో ఫిట్స్ అవి వస్తాయి అనమాట. లాక్జా అంటే ఇంకా నోరు బిగించబడుతుంది.
distinct blue line along the margins of the gums. ఇది చాలా మార్క్డ్ సిమ్టమ్ ఆఫ్ ద ప్లంబమెట్ అనమాట. అంటే గమ్స్ మార్జిన్స్ ఉంటాయి కదా, అక్కడ బ్లూ లైన్ అనేది ఉంటుంది. గమ్స్ పేల్ సోలెన్ షో lead colored line, blue, purple or brown, painful with hard tubercles. Tongue dry, brown, cracked, coated yellow or green, dry, red, glazed in chronic gastritis. అంటే క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ టంగ్ డ్రై, బ్రౌన్, క్రాక్డ్, కోటెడ్ ఎల్లో ఆర్ గ్రీన్. బ్రెత్ ఫీటెడ్, ఈ కొంచెం చదివేసుకుని నెక్స్ట్ క్లాస్కి వెళ్దాము, అయిపోతుంది ఇది. బ్రెత్ ఫీటెడ్, డ్రైనెస్ ఆఫ్ ద మౌత్, అల్సరేషన్ యాప్స్తే, అంటే ఊపిరి తీసుకుని గాలి వదిలి వదులుతుంటే చాలా దుర్వాసనతో కూడి ఉంటుంది, నోరు అంతా డ్రైగా ఉంటుంది, పుళ్ళు పడిపోయి ఉంటాయి అనమాట. సెన్సేషన్ ఆఫ్ ఎ ప్లగ్ ఇన్ ది థ్రోట్, గ్లోబస్ హిస్టీరికస్, అంటే లోపల ప్లగ్ సెన్సేషన్ ఏదో అడ్డం పడుతున్నట్టుగా ఉంటుంది, ఏదో గొంతులో, అది హిస్టీరికల్ కండిషన్. ఇది గ్లోబస్ హిస్టీరికస్ అంటే గొంతులో ఏదో ఒక బాల్ లాగా ఏదో పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట. అది paralysis of the throat and inability to swallow, a paralysis of the esophagus paralysis, లేకపోతే గొంతుకు సంబంధించిన paralysis, దాంతో మింగలేకపోతాడు. ది స్టమక్ హ్యాస్ నో ఎబిలిటీ టు డైజెస్ట్ ఫుడ్, స్టమక్ కూడా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీని కోల్పోతుంది. ఎసిమిలేషన్ ఈజ్ ఆల్సో డిస్ట్రాయిడ్, ఎసిమిలేషన్ అంటే పేగుల్లో కూడా ప్రాబ్లం ఉండటం వల్ల ఎసిమిలేట్ చేసుకోలేకపోతారు, పెరసిస్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ వల్ల. పెయిన్స్ ఇన్ ది అబ్డమెన్స్ టేరింగ్ లైక్ కోలిక్, డబ్లింగ్ ది పేషెంట్ అప్, ఆ నొప్పులు, కడుపులో నొప్పులు అవి ఎలా ఉంటాయి, టేరింగ్ టైప్ ఆఫ్ నొప్పి ఉంటుంది, క్రాంప్స్ లాగా, పెయిన్స్ వచ్చేసి ముందుకి కోలోసింత వాళ్ళలాగా ముందుకి వంగాల్సి వస్తుంది అన్నమాట, ఒంగోబెట్టేస్తుంది, అంత నొప్పి ఉంటుంది. కాన్స్టెంట్ సెన్సేషన్ ఆఫ్ పుల్లింగ్ ఎట్ ది నావెల్ యాజ్ బై ఎ స్ట్రింగ్, ఇది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ద ప్లంబమెట్. అంటే బొడ్డు దగ్గర నుంచి ఒక సెన్సేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది, లాగుతున్నట్టుగా ఒక దారంతో ఆ బొడ్డు దగ్గర నుంచి అలా ఉంటుంది పెయిన్. యాజ్ ఇఫ్ ద అబ్డమెన్ వర్ డ్రాన్ ఇన్, అబ్డమెన్ అంతా బయటకు వచ్చేస్తుంది, అబ్డమెన్ లో ఆర్గన్స్ అన్ని బయటకు లాగుతున్నట్టుగా సెన్సేషన్ అనమాట. అట్ టైమ్స్ ది అబ్డమెన్ డస్ బికమ్ కాన్కేవ్, అంటే లోతుకి పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది కొన్ని సార్లు. యాజ్ ఇఫ్ ద అబ్డమెన్ అండ్ బ్యాక్ వర్ టూ క్లోజ్ టుగెదర్, మామూలుగా అయితే పొట్ట కొంచెం ముందుకుంటుంది, బ్యాక్ కొంచెం దూరంగా ఉంటుంది, అలాంటిది పొట్ట ఈడ్చుకుపోయింది అంటారు కదా, వెనక నడుముకి అంటుకుపోయినట్టుగా ఉంటుంది, అంటే ఆ రెండు మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అంటే పొట్ట లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. Constipation is a common and well-known feature. The constipation, colic, abdominal symptoms are commonly associated. Constipated stools, hard, lumpy like sheep's dung with urging and terrible pain from constriction or spasms of the anus. Knotty feces in forms of balls. No matter how much straining, he cannot expel the stool. అంటే ఎంత స్ట్రెయిన్ చేసినా బయటికి మోషన్ ని పంపలేడు అనమాట. Constriction of the intestines, navel and anus violently retracted. Excessive pain in the abdomen radiating from thence to all parts of the body. Severe colic, contracted abdomen, bends backward, motor nerves most affected. మెసేజ్ ఏవైతే తీసుకుని వస్తాయో అవి ఆ నెర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. రంబ్లింగ్ అండ్ ఫ్లాచులెన్స్, ఇన్ఫాక్షన్ ఆఫ్ ద ఫీసిస్, వెజైనిస్మస్ ఇన్ కీపింగ్ విత్ స్పాస్మోడిక్ యాక్షన్. వెజైనిస్మస్ అంటే ఏంటంటే ఇది ఒక సెక్షువల్ టైప్ ఆఫ్ పెయిన్, వాళ్ళకి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఆ పెనిస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ వెజనల్ మజిల్స్ అన్ని కూడా కంట్రాక్ట్ అయిపోయి ఇన్సర్ట్ చేయడం కష్టం అయిపోతుంది, పెయిన్ఫుల్ గా ఉంటుంది, వెజైనా మజిల్స్ కంట్రాక్ట్ అయిపోయి, దాన్ని వెజైనిస్మస్ అంటారు అనమాట. In inclination to take strange attitudes and positions in the bed, anemia, chlorosis, emaciation, muscular atrophy, wandering pains, dropsical swellings, yellow skin, jaundice. Burning in ulcers is in keeping with the remedy everywhere. మంట ఎక్కడ పుండున్నా మంటగా ఉండడం అనేది ఏ పార్ట్లో అయినా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్లంబమెట్. నెక్స్ట్ మనం చదువుకున్నకు ప్లాటినా చదువుకోవాల్సి. వాసుదేవ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు